నా పేరు ఎండపల్లి నారద అండి. కొడిగిలిపూడిలో నేను మొక్కజొన్న 10 ఎకరాలు వేసాను. ఈరోజు ఈ అకాల వర్షాల వల్ల పాలు మీద ఉంది, చేను మొత్తం పెట్టుబడి పెడతాం అయిపోయింది. కానీ ఈ అకాల వర్షం వల్ల రైతు అనేది చాలా ఇబ్బంది పడుతున్నాడు, నష్టపోతారు రైతు. ప్రభుత్వం వారు ఈ పంటను చూసుకొని దాదాపు దానికి పంట నష్ట పరిహారం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఏం జరిగిందేమండి, ఈ అకాల వర్షం వల్ల పంట ఇప్పుడు దాదాపుగా అంతా పెట్టుబడి పెడతాం అయిపోయింది, ఇక నీళ్ళు పెట్టుకోవడమే. దానివల్ల ఈ అకాల వర్షం వల్ల చూడు మొత్తం కూడా సాప చుట్టినట్టు చుట్టుపోయింది అనమాట. పాలు మీద ఉంది కంటే ఇట్లా పడింది కాబట్టి దానివల్ల రైతుకి చాలా నష్టపోతారు. గవర్నమెంట్ ఏదన్నా కానీ రైతుని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ఎకరానికి ఎంత అవుతుందంటే ఇప్పుడు ఏమన్నా వచ్చే పరిస్థితి ఉందా? ఎకరానికి అయితే దాదాపుగా కౌలే 25,000 రూపాయలు కట్టాలి, మళ్ళీ పెట్టుబడి దాదాపుగా 20,000 పెట్టుబడి. ఏది మొత్తం ఏదైనా చూసుకుంటే 50,000 రైతుకి పెట్టుబడి సాయం కింద మొత్తం అవుతుంది, 50,000 దాకా అయింది. కనీసం ఇప్పుడు అంత పెట్టుబడి పెట్టిండే ఇంకా దాదాపుగా ఒక నెల రోజుల్లో పంట చేతికి వచ్చింది అనమాట. ఈ అకాల వర్షాల వల్ల రైతు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి గవర్నమెంట్ ఎట్లా ఉంటే కష్టం అండి. కొద్దిగా ఇట్లా మొత్తం అది అట్లా కొంచెం నిలబడితే ఇబ్బంది లేదు, కానీ ఇట్లా చాప చుట్టింది కాబట్టి అది ఏది ముదిరితే కంటే బాగానే ఉంటుంది. పాలు మీద ఉంది కాబట్టి అవిసిపోద్ది విత్తనం అది.